నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇంకా వరదలోని నానుతున్న బెజవాడ, పలు ప్రాంతాల్లో నీటి ఉధృతి తగ్గడంతో కాస్త ఊరట. జల విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న సీఎం, వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడి. జగన్ నుంచి నేర్చుకునే స్థితిలో లేనన్న చంద్రబాబు, రెడ్ కార్పెట్ పరామర్శలు చేసినోళ్ల తనని విమర్శించేదని ప్రశ్న. విజయవాడ హైదరాబాద్ హైవేపై రాకపోకల పునరుద్ధరణ, సుమారు 30 గంటల తర్వాత పునః ప్రారంభం. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముఖ్యమన్న మోదీ, సరిహద్దు గ్రామాలను బీజేపీకి కంచుకోటగా మార్చాలని శ్రేణులకు పిలుపు.